ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇల్లు లేని పేదలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది ప్రజలు దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో చిన్న ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. వీరంతా రెక్కాడితే గాని డొక్కాడని పేదలే. కాయ కష్టం చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ పట్టాలు లేకపోవడంతో వారికి ఎటువంటి అధికారిక హక్కులు లేవు. దశాబ్దాలుగా తాము ఉంటున్న ఇళ్లకు పట్టాలు ఇప్పించాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి నీరసించిపోయారు. గత ఎన్నికల సమయంలో లోకేష్ కు తమ చిరకాల కోరిక చెప్పుకున్నారు. అధికారంలోకి రాగానే శాశ్వత హక్కు పత్రాలు ఇప్పిస్తారని ఎన్నికల ముంగిట మాటిచ్చారు లోకేష్. మంగళగిరి ఓటర్లు ఎప్పటిలాగే లైట్ తీసుకున్నా లోకేష్ అలా అనుకోలేదు. అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, రైల్వే శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు. ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. భూమికి భూమి ఇస్తామని, పేదలు దీర్ఘకాలంగా నివసిస్తున్న స్థలాలను వారికి ఇవ్వాలని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. లోకేష్ ప్రయత్నాలు ఫలించాయి.